హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? భీమవరంలో రొయ్యల చెరువుల దగ్గర చూడండి మేసారు. ఈ రోడ్లు చూస్తుంటే జమ్మ తిరిగిపోయింది. ఆ మనిషి ఎరగేసాడు ఏకంగా. చూడండి ఫ్రెండ్స్, చెరువులు చేపల చెరువే కదా ఇది, చేపల చెరువు. ఈ ఎదరా రొయ్యల చెరువులు ఉన్నాయి, కానీ మేము వేసుకొచ్చింది చేపల మేత రాయపూర్ టు భీమవరం. ఎరగేసింది ఫ్రెండ్స్. రోడ్డు చూడండి. ఈ రోడ్లలో ఏమొస్తుంది బండి? 36 టన్నుల బండి ఇది. 36 టన్నులకి రోడ్లో వస్తుంటే నరకం చూసింది బండి. చూడండి, బండి ఆల్రెడీగా ఇక్కడ దిగబడిపోయింది ఆల్రెడీగా. ఈ మనిషి కనుక తీసుకొచ్చాడు బాగానే, అంటే తీసుకొస్తారు. కాకపోతే ఈ రోడ్డు మరీ దారుణం. 30 టన్నుల బండి, 25 టన్నుల బండి అయితే రావచ్చు ఈ రోడ్లో. అంతేనా బావా? మిమ్మల్ని కూడా తెస్తాను ఆల్రెడీగా. ఇగోండి ఫ్రెండ్స్, ఈయన తీసుకున్నాడు మన సరుకు. ఇగోండి, మనకు అలాగే ఉన్నాడు, ఎరగదీచ్చాడు. ఈ రోడ్లో వచ్చేద్ది నీకు ఎలా, ఈ రోడ్లో ఎలాగో వచ్చేద్దని అన్నాడు. కానీ ఆ మనిషి చెప్పినట్టు కానీ బండి కానీ వచ్చింది అనుకో, వానరు తింటాడు బాగా. అది చూడండి, ఈయన తీసుకున్నాడు లోడు. ఈయనది ఈ చెరువులు. ఆయన అయితే అప్పటికి రొయ్యల చెరువులో మేత తీసుకొచ్చాం. ఇప్పటి నుంచి బండి దిగుమతి అవుతుంది. ఈలోగా అన్నం వండుకుందామని వంట చేసుకుంటున్నాం. ఏడు కూర ఏమించి ఇదే చిన్నొడియాలు కూర దిట్టంగా ఉంటుంది మరి. అలాంటి పోర్ట్లోనే షిప్ దగ్గరికి వెళ్ళి తీసాం వీడియో. అందరూ బుర్రకథల్లో తయారయ్యారు. మా ఊరి సైడ్ గరివీడి లక్ష్మి బుర్రకథలాగా తీస్తున్నా. గరివీడి లక్ష్మి బుర్రకథ. అదే గంగమ్మ తల్లి మామూలుగా ఉందా? అసలు ఇక్కడ పుష్కలంగా ఉంది. ఎటు చూసినా పచ్చని పొలాలు అన్నీ, కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు అన్నీ. కర్ణాటక మీ జట్టు పేరు ఏటైతే? మేస్త్రి గారు నడుమే చేయకూడదు. ఇదే రోడ్డు, మనం వచ్చిన రోడ్డు మామూలుగా లేదు. ఇక బండి ఇక్కడ తిరిగింది.